ఒక్క సెకండ్ ఆగండి. మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్‌కి అలవాటయ్యి జీవితాన్ని నాశనం చేసుకున్నారు అనిపిస్తుందా? I am Dr. Abida Ashraf Fatima, Assistant Professor, Community Medicine Department. Today, let's talk about International Day for Drug Abuse and Illicit Trafficking. భారతదేశంలో చాలా మంది యువతలు ఎస్పెషల్లీ డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు. దీనికి కారణం పియర్ ప్రెషర్, మెంటల్ స్ట్రెస్, కుటుంబ సమస్యలు ఎట్సెట్రా. మెడిసిన్ ప్రకారం ఈ డ్రగ్స్ ఏం చేస్తాయంటే మన బ్రెయిన్ లో ఉన్న డోపమైన్ సిస్టమ్ పైన యాక్ట్ అవుతాయి. ఒక్కసారి డ్రగ్ తీసుకున్నాక మళ్ళీ మళ్ళీ అదే చేయాలనిపిస్తుంది. దీన్ని డ్రగ్ అడిక్షన్ అంటారు. WHO డేటా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల కన్నా ఎక్కువ మంది చనిపోవడానికి కారణం డ్రగ్ అబ్యూస్ వల్లనే. భారతదేశంలో ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ అతివేగంగా పెరుగుతుంది. దీనికి ప్రూఫ్ NFHS డేటా. దీనివల్ల లివర్ డ్యామేజ్, బ్రెయిన్ డ్యామేజ్, హార్ట్ డ్యామేజ్ ఎట్సెట్రా ఆల్ ఆర్గన్స్ విల్ బి డ్యామేజ్. ఇదే కాకుండా యువత ఆర్ ఎనీ పర్సన్ హూస్ అడిక్టెడ్ టు ద డ్రగ్స్ will lose career, education, family relations, etc. డ్రగ్ అడిక్షన్ అనేది ఒక డిసీజ్, ఒక నేరం కాదు. దీనికి డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ హాస్పిటల్స్ ఉన్నాయి. డ్రగ్స్ కి నో చెప్పడం మీరు చేస్తున్న అతిపెద్ద హెల్త్ డిసిషన్. సే నో టు డ్రగ్స్. థ్యాంక్ యూ.